భగవంతుడు సిద్ధపడిపోతాడు. వీడు ఒకడు పుడతాడు, అప్పుడప్పుడు కాస్త రామ రామ అంటాడు అని, మరి అప్పుడప్పుడు అన్నదానికైనా నేను ఏదో చెయ్యాలి కదా, వీడి మనస్సేమో బండరాయి అని, ఆయన కూడా ఈ బండరాళ్ల మనస్సు మీద నేను సంచరించాలి అంటే ముందే కాస్త బండరాళ్ల మీద నడవడం అభ్యాసం చెయ్యాలి కదా అని, ఏషజనిం మనోస్య కఠినం తస్మిన్నటానీతి మద్రక్షాయై, నన్ను రక్షించడం కోసం, నా మనస్సునే బండరాతి మీద సంచారం చేయడం కోసం గిరిసీమ్ని కోమల పదన్యాసక పురాభ్యాసితగా, కోమలమైన నీ పాదాలతో హిమాలయాల మంచు మీద, మట్టి మీద, గడ్డల మీద, జారిపోయే చోట, ముళ్ళున్న చోట నడుస్తున్నావయ్యా దయామయ శంకర పరమేశ్వర భక్త వశంకర, నీకు ఎంత కీర్తిస్తే సరిపోతుందయ్యా అంటున్నాడండి ఆచార్యస్వామి మన కోసం. ఆయన ఎంత భక్తుడు ఆలోచించండి. కవిత్వం తత్వం తర్వాత మహానుభావుడు ఎంత భక్తుడు. శంకరాచార్య రచనలు భక్తికి ఎంత ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి చూడండి భక్తునికి.